హాయ్. సరిపోతే శనివారం మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారుగా, చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అంటే చూడగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి మీరు? లైక్ ఆ మాస్ బాగుంది. అది దసరా తర్వాత అలాంటి ప్లస్ పాయింట్ అవుతుంది నానికి, మాస్ స్టైల్. అంటే మాస్ లుక్లోనే బాగున్నాడు అంటారా నాని? అన్ని లుక్స్లో బాగుంటుంది నాని. ఓకే. టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లుక్స్ ఎలా అనిపించాయి? బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎస్జే సూర్య కూడా ఉన్నాడు కదా, ఎలా అనిపించింది? ఇది కొత్త కాంబినేషన్ కదా, ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ మీరు చూసారా అతన్ని వేరే చూసా. మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళిద్దరిది, అంటే హీరో విలన్? బాగుంటుంది, ఇద్దరు మంచి క్యారెక్టర్సే, బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. టీజర్లు ఇద్దరిని చూపించారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. సో మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాని. నాని. ఎందుకు నాని? నాని న్యాచురల్ స్టార్, బాగుంటాడు కాబట్టి. ఏమి ఇష్టం నానిలో, మీకు ఇష్టమైన క్వాలిటీ? న్యాచురల్గా ఉంటాడు, అందరిలో కొంచెం పోజ్ కొట్టాడు, అందుకని. సో ఏ మూవీ నుంచి కనెక్ట్ అయ్యారు నాని? స్టార్టింగ్ మూవీ నుంచి అష్టాచమ్మ, చిన్నప్పటి నుంచి నానియే ఫేవరెట్ హీరో. ఎక్కువగా అతను మూవీ మళ్ళీ మళ్ళీ చూసిన మూవీ ఏమైనా ఉందా? మళ్ళీ మళ్ళీ అంటే నేను ఈగ సినిమా బాగా చూస్తా. ఐ మీన్ అసలు నాని సినిమా వస్తే రిమోట్ ఇయ్య మా డాడీకి. అన్ని అన్ని అన్నీ చూస్తా. ఓకే. నాని మూవీస్లలో ఒక్క ఫేవరెట్ మూవీ ఏముంది? జెంటిల్మ్యాన్ అండ్ నాని, ఈగ. సో నాని మూవీస్లో అగైన్ మళ్ళీ రీ రిలీజ్ థియేటర్లో చేస్తే ఏ మూవీ చేయాలనుకుంటున్నారు? జెంటిల్మ్యాన్ బాగుంటుంది. ఎందుకు జెంటిల్మెన్? అంటే డబుల్ యాక్షన్ గ్రేస్ఫుల్గా బాగుంటుంది, అది నచ్చుద్ది బాగా. కోరి కూడా చాలా మంది లైక్ చేస్తారు. నాకు జెంటిల్మ్యాన్ ఇష్టం కాబట్టి ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత మాస్ మూవీస్లో ఏది ఇష్టం? దసరా. ఇప్పుడు దసరా. ఓకే. సో నాని నుంచి ఇంకా ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాని అన్నీ చేయగలడు, అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాని దగ్గర నుంచి. సో ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోయిన్స్లలో ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చే మూవీ? ఎవరున్నా నాని పక్కన అందరూ ఒకట్లానే ఉంటారు. హాయ్ బ్రో. హాయ్ అన్న. నానిది సరిపోదా శనివారం అని చెప్పేసి ఒక టీజర్ వచ్చింది, చూసారా? అన్న చూసినాం. ఎలా అనిపించింది బ్రో? బాగుందన్న, మొత్తం యాక్షన్ మూవీ అనుకుంటుంది. అనిపిస్తుందా? ఇద్దరు ఓన్లీ విలన్ ఇంకా హీరోదే వచ్చింది కదా, ఏదో సస్పెన్స్ ఉండే ఉంటుందని అనిపిస్తుంది. లుక్స్ ఎలా ఉన్నాయి నానివి? ఎక్స్ట్రాడినరీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అదైతే వేరే లెవెల్ ఉందన్న, ఈ మూవీకి సరిపోయినట్టుంది. అది చూడాలి, వెయిటింగ్. ఇంకా మాస్ ఉందా, క్లాస్ అనిపించిందా? మొత్తం మాస్ ఉందన్న. ఆర్జేది అది కూడా బాగుంది, పోలీస్ది బాగుందన్న. హీరోయిన్ కూడా ఆల్రెడీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేశారు, గ్యాంగ్ లీడర్. సో మళ్ళీ ఇదే మూవీలో ఈ హీరోయిన్ ఎలా అనిపిస్తుంది? ఆ సినిమాలో అది బాగుంది అన్న, వాళ్ళ కాంబినేషన్. దీంట్లో ఎట్లుంటుందో చూడాలి. నీకు టీజర్లో బాగా నచ్చింది ఏంటి? నాకు టీజర్లో బాగా నచ్చిందంటే ఆ డైలాగ్ ఉంది కదన్న, ఆ డైలాగ్ నచ్చింది. సో ఎస్జే సూర్య ముందు మూవీస్ ఏమైనా చూసావా విలన్గా? స్పైడర్ ఒకటి చూసినాను అంతే, ఇంకేం. నాని మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏమైనా ఉందా? జెర్సీ అన్న. జెర్సీ. ఎందుకు జెర్సీ? అది కనెక్ట్ అయితే అన్న క్రికెట్ లవర్స్కి. అంటే క్రికెట్ అని క్రికెట్. మరి రీ రిలీజ్ చేసినప్పుడు చూసారా? చూసినామన్నా, రిలీజ్ థియేటర్లో పోయినామన్నా. మరి ఇంకా ఏ మూవీస్ చేస్తే బాగుంటుంది రీ రిలీజ్ నానివి? ఇంకా రీ రిలీజ్ అంటే ఈగ ఒకటి అన్న. ఈగ. మరి నీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? నా అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్? స్టైలిష్ స్టార్ అన్న ఆయన. అంతే. పుష్ప టీజర్ సాంగ్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? అన్నీ చూసామన్న, వితిన్ 1 minute 2 minutesలో చూసామన్న. బాగుంది. కాకపోతే సినిమా లేట్ చేశారు కదా రిలీజ్ డేట్, ఎలా ఫీల్ అవుతున్నావు? కొంచెం బాధగా ఉండి, కానీ ఇంకా లేట్ అవుతున్నాం అన్న, ఇంకా ఎక్కువ రావచ్చేమో మ్యాక్స్, చెప్పలేము. అంటే చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి భయపడే సినిమా లేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఏమో అన్నది మనం చెప్పలేము. నీకేమనిపించింది? అల్లు అర్జున్ని చాలామంది ట్రోల్ చేశారు, చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం అప్పట్లో ట్రోల్స్ నడిచాయి. అంటే అందుకనే ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేసినాం అన్న కొన్ని రోజులు. ఎందుకు అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తారు? అంటే ఫ్రెండ్స్ ఊరికి అవే రీల్స్ పంపిస్తుండే, అందుకనే డిలీట్ చేశారు. మరి కలెక్షన్స్ ఎన్ని పడుతుంది ఒకవేళ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత? హైయెస్ట్ ఉంటుంది అన్న ఇప్పటికి. అంటే ఫస్ట్ మూవీ 300 crores కొట్టింది, మరి సెకండ్ మూవీ 1000 అంటున్నారు, వస్తుంది అంటావా? వస్తుంది అన్న, పక్కా వచ్చేస్తుంది. ఓకే.
వెయిట్ చేస్తున్నారా సరిపోదా శనివారం కోసం? చేస్తున్నాం. పుష్ప 2. అది ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సరిపోదా శనివారం అని చెప్పేసి నానిది టీజర్ వచ్చింది కదా, చూసారా? చూసా బ్రో. ఎలా అనిపించింది? బాగుంది బ్రో, నాట్ బ్యాడ్. అది ఎట్లా నార్మల్ మూవీ ఏంటంటే హీరో విలన్ చంపుతారు, విలన్ మొత్తం సొసైటీకి చెడు చేస్తుంటే. అంటే ఇద్దరు విలన్కి ఇద్దరికి చూపించాడు కదా, ఓన్లీ ఇద్దరినే చూపించాడు. ఎలా అవును, మొత్తం మూవీ మొత్తం ఇద్దరి మధ్యలోనే ఉంటుంది బ్రో. ఉంటది అనిపిస్తుందా? ఉంటుంది అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. ఇంకా స్టోరీ మోస్ట్లీ చెప్పవచ్చు బ్రో. ఇది విలన్ హీరో కలిసి హీరో హీరోయిన్ కలిసి విలన్ ప్రజలందరికీ అన్యాయం చేస్తుంటే చంపేస్తారు. అంటే అర్థమైందా నీకు అప్పుడే? అర్థమైంది. ఓకే, హీరోయిన్ కూడా ఆల్రెడీ ఇద్దరు కలిసి మూవీ చేశారు, స్టార్టింగ్ మూవీ చూసావా అది? ఏం మూవీ బ్రో, నేమ్ గుర్తు రావట్లేదు. అది గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ బాగుండేది బ్రో. అది కాంబినేషన్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. ప్రియాంక మోహన్ది బాగుంటుంది అమ్మాయి కూడా. ఇంకా అది నాని ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంటుంది గ్యాంగ్ లీడర్లో. ఇది ఇంట్లో కూడా బాగుంటుంది అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది లాస్ట్? బాగుంది బ్రో. నాని లుక్స్ ఎలా ఉన్నాయి మరి? ఓకే బ్రో, మరీ అంత లేదు బ్రో. పాత మూవీస్ బెటర్ బ్రో దీనికన్నా. అంటే నేచురల్గా ఉన్నాడు. అప్పుడే బెటర్. ఇంకా ఈ మూవీలో లుక్స్ మరి నాని హైప్ అంత లేదు. విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? పోలీస్ గెటప్లో ఎస్జే సూర్య. సేవేజ్ ఉంది అందులో. ఎస్జే సూర్య ఎలా అనిపించాడు? ఎలా అనిపించింది అంటే లైక్ విలన్ ఎలా నార్మల్ తెలుగు టాలీవుడ్లో విలన్ ఎట్లుంటారో సేమ్ అట్లనే చేశారు బ్రో ఆయన కూడా. ఎస్జే సూర్య మూవీస్ ఏమైనా ముందు చూసారా మీరు? చూసినా బ్రో. అది స్పైడర్ స్పైడర్లో ఒకటి చూసిన. ఇంకేముంటాయి ఒకటి డైరెక్షన్ కూడా చేశాడు కదా ఖుషి మూవీ. ఖుషి మూవీ బాగుంటుంది. చూసాం. మరి నాని మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏమైనా ఉందా? దసరా బ్రో. దసరా అంటే రీసెంట్ మూవీ. రీసెంట్ మూవీనే. మొత్తం తెలంగాణలో లైఫ్ స్టైల్ చెప్పారు బ్రో అందులో. అందుకే లైక్ ఎవ్రీ ఎమోషన్ చెప్పారు. అన్ని ఎమోషన్స్ కవర్ చేశారు తెలంగాణలో. నాని మూవీస్ ఇప్పుడు మాస్ చేస్తే బాగుంటుందా, క్లాస్ చేస్తే బాగుంటుందా, లవ్ మూవీస్ చేస్తే బాగుంటుందా? ఇప్పుడు బ్రో ఇప్పుడు చాలా రోజులు అయింది బ్రో లవ్ మూవీస్ రాక. లైక్ మాస్ వచ్చింది, క్లాస్ వచ్చింది, లేకపోతే సస్పెన్స్ హిట్ ఉంది చూడండి, అలాంటివి చేయాలి బ్రో. హిట్ మూవీలో హిట్ మూవీ లాగా అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ కదా. యా. అంటే నెక్స్ట్ మూవీ ఇది ఉంది కదా హిట్ మూవీ, నెక్స్ట్ మూవీలో అవునవును. వస్తే బాగుంటుంది నాని. వస్తే చాలా బాగుంటుంది బ్రో. ఆ సీన్ మస్తు ఉండే బ్రో. లాస్ట్ సీన్ హిట్ మూవీ చూసింది, లాస్ట్కి నాని వచ్చిండు, అది మొత్తం సస్పెన్స్ మస్తు ఉండే. నెక్స్ట్ మూవీ హిట్ 4లో నానినే అంటారు మొత్తం. నీ ఫేవరెట్ హీరో? నాకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు బ్రో. ఎవరు లేరు తెలుగులో? టాలీవుడ్ అంటే అందరు మన ఫేవరెట్ హీరోసే. మనం అందరిని ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ.